హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఎన్నికల సమరం ముగిసింది. ఇంకో 2-3 రోజుల్లో ఫలితం వెలువడనుంది. ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా తమ గుండెల్ని అరచేతుల్లో పట్టుకొని ఏం జరగబోతుంది, ఫలితం ఎవరికి ఫలితం పాజిటివ్గా రాబోతుంది అని చూస్తున్న క్షణాలు ప్రతి దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు రెండు మేం గెలుస్తాము అంటే మేం గెలుస్తాము, మేం ఫామ్ చేస్తాము అంటే మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తూ ఉన్నాయి. సో అటు అధికార పక్షమైన వైసీపీ, ఇటు ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి వారు యథాశక్తిగా ఒక నెంబర్లు చెప్తూ ఉన్నారు. మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం, 2024లో ఆంధ్రప్రదేశ్లో మేమే గవర్నమెంట్ స్థాపించబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. అలాగే అధికార పక్షమైన వైసీపీ 157 స్థానాలు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. ఇది ఆషామాషిగా ఎవరో నాయకులు చెప్తున్న మాట అయితే కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఐపెక్ సభ్యుల్ని కలిసినప్పుడు లాస్ట్ టైం కంటే కూడా మనం ఎక్కువ గెలవబోతున్నాం, లాస్ట్ టైం 151 గెలిచాం, ఈసారి 157 గెలవబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేము 140 నుంచి 150 స్థానాల వరకు గెలుచుకోబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ని ఫామ్ చేసేది వారే అని చెప్తూ ఉన్నారు. రెండు వైరి పక్షాలు కూడా వాళ్ళు అనుగుణంగా కొన్ని తేదీలనైతే ప్రమాణ స్వీకారానికి చూపించుకుంటూ ఉన్నాయి, ఎంచుకుంటూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ జూన్ 9న ప్రమాణ స్వీకారం జగన్ గారు చేయబోతున్నారని చెప్తూ ఉంది. అంటే వైసీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే జూన్ 10వ తారీఖున 9/10 ఇంకా కరెక్ట్గా డేట్ అయితే తెలియలేదండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. మొదటి నుంచి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, పక్కగా జూన్ 9న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్తూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మట్టుకు అమరావతిలో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్తున్నారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి చూచాయిగా మనకు తెలిసింది. అలాగే చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా మనకైతే తెలిసిందండి. అట్లాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మధురవాడలో ఉన్న వైఎస్ఆర్ స్టేడియంలో కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈ రెండు స్థలాల్ని అంటే అటు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని, ఇటు వైఎస్ఆర్ గ్రౌండ్స్ని వాళ్ళు ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎక్కువ శాతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మీద మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి. అసలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని మీకు చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి కోసం చెప్పాల్సి వస్తే ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీని నా వెనకాతలో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రౌండ్స్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద ఈవెంట్స్ విశాఖపట్నంలో ప్రతిదీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి, ఇదే గ్రౌండ్స్లో జరిగాయి. అలాగే చాలామంది అంటే పార్టీలకు అతీతంగా ఏ నాయకులైనా కూడా ఈ గ్రౌండ్స్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మోదీ గారు కూడా ఇక్కడ ఒక యోగా దివస్ అనేది ఆ మధ్య నడిచింది బీజేపీ పార్టీ తరఫున. సో వాళ్ళు కూడా ఇక్కడే కార్యక్రమం చేసుకున్నారు. సో ఈ గ్రౌండ్స్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదండి, చాలా విశాలమైన గ్రౌండ్ అండి. విశాఖపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన ప్లేస్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ విశాలమైన ప్లేస్లో అన్ని అవసరాలకి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి ఇలాంటి గ్రౌండ్స్ని ఎంచుకునే అవకాశం అయితే ఉందండి. సో ఒక్కసారి ఆ విజువల్స్లో మీరు చూడండి. మీకు కనిపిస్తున్న ఆ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అండి. ఆ దూరంగా ఇక్కడే మీకు అక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కౌంటింగ్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయి, ఈవీఎంస్ అన్నీ ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సో అటువైపు అంటే మనం వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం అయితే చేశాం, కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సో అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా సో అక్కడ మీకు పోలీసులు కూడా కనిపిస్తున్నారు. సో మనం కొద్దిగా ఇలా ఎడంగా వచ్చి ఈ గ్రౌండ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి. సో వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నట్టు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అండ్ వైఎస్ఆర్ స్టేడియం అంటే రెండు జగన్ గారికి సెంటిమెంటల్గా కలిసి వచ్చిన ప్లేసెస్ అని చెప్తూ ఉన్నారండి వైసీపీ నాయకులు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఆంధ్ర యూనివర్సిటీ మాధ్యమంగా చాలా కార్యక్రమాలు జగన్ గారు చేశారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, మాకు చాలా సింపతి అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ తండ్రి గారి పేరు వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న వైఎస్ఆర్ గ్రౌండ్స్ కూడా అట్లాగే ఒక సెంటిమెంటల్గా ఉంటుంది.
కానీ చాలా మటుకు ఇక్కడే జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ విషయం వైసీపీ నాయకులు చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. మేము గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాం, పక్కాగా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇదే ప్లేస్లో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. సో ఈ విషయంలో నిజానిజాలు, ఈ ప్రచారంలో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయడం కోసం ఇక్కడి వరకు వచ్చామండి. మన క్యూబ్ టీ ఇక్కడి వరకు వచ్చింది. సో ఇక్కడ మనతో పాటు ఇప్పుడు యువ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. సో కొండా రాజీవ్ గాంధీ గారితో మాట్లాడి ప్రచారంలో నిజం ఎంత, అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సోర్సెస్, వాళ్ళ పార్టీ తరపున ఎలాంటి సిగ్నల్స్ వాళ్ళకి నాయకులకి ఇక్కడ వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో కూర్చొని మాట్లాడదామండి. కొండా రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడి ఈ ప్రచారం ఏదైతే నడుస్తుందో వైసీపీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి, సో ఆ ప్రచారంలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రాజీవ్ గారు నమస్తే. నమస్తే అండి. రాజీవ్ గారు, మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. చాలామంది ముఖ్య నాయకులకి చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు, ఆ విషయం చాలామందికి తెలుసు. అటు సుబ్బారెడ్డి గారు కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, అంటే జగన్ గారు, సజ్జల గారికి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ. అసలు మీరు ప్రమాణ స్వీకారం అని అంటూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం కోసం నేను తర్వాత కనుక్కుంటాను. అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, ముహూర్తాలు ఫిక్స్ చేసుకొని, మేము పక్కాగా మా జగన్ గారు ఇక్కడే చేయబోతున్నారు, విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. అందులో నిజాలు ఎంతండి? ప్రచారం కాదండి, మా పరిపాలన మీద మాకున్నటువంటి నమ్మకం, ప్రజల పట్ల మాకున్నటువంటి విశ్వాసం, దేవుడి పట్ల మాకున్నటువంటి భక్తి. ఎందుకంటే గడిచినటువంటి ఏ రాజకీయ పరిస్థితులు మీరు చూసినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 175 నియోజకవర్గాలు అంటే 100%, 175 మేము గెలుస్తామని చెప్పేంత ధైర్యం ఎవరికి లేకపోయింది. కానీ 25 పార్లమెంట్కి 25 గెలుస్తామని చెప్పే ధైర్యం లేకపోయింది. ఎందుకు మాకు ఆ ధైర్యం అంటే మేము అంత సుస్పష్టంగా, అంత 100%గా, అంత ట్రాన్స్పరెంట్గా మా పరిపాలన మేము చేశాము. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చెప్పలేనటువంటి మాట ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేంటంటే ఈ 5 ఏళ్ళు నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి, మేలు, లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు అని చెప్పాడు. ఇంత సంషేర్గా చెప్పినటువంటి నాయకుడు నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. సో అటువంటి పరిపాలన అందించిన నాయకుడు, ధైర్యం, నమ్మకమే ఊపిరిగా బతికేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. కాబట్టే మేము డేట్ చెప్పాము, టైం కూడా చెప్పగలిగాం. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య 157 వస్తాయి అని అన్నారు, ఐపాక్ వాళ్ళతో మాట్లాడారు. సో అంటే మీరు ఆయనకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇక్కడ మీలాంటి నాయకులు కొంత తిరుగుతూ ఉంటారు కాబట్టి అసలు ఏమనుకుంటున్నారు, ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? లేదండి, నేను అనకాపల్లి పార్లమెంటు మొత్తానికి కూడా డిప్యూటీ అబ్జర్వర్, ఎలక్షన్స్ డిప్యూటీ అబ్జర్వర్గా పనిచేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో తిరగడం జరిగింది. ఆ రోజు నేను పోలింగ్ రోజు చూసినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. జనరల్గా ఇక్కడ అర్బన్ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకి క్లోజ్ అయిపోయి మళ్ళీ సాయంకాలం 4కి 5కి పోలింగ్కి వచ్చారు. కానీ రూరల్ నియోజకవర్గాల్లో నర్సీపట్నం లాంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 2ంటికి కూడా ఒక బూత్లో 1200, 1100 ఓట్లుంటే 200 మంది లైన్లో నిలబడి కూడా మహిళలు, వృద్ధులు ఓట్లేస్తే ఆశ్చర్యపోయాను. అక్కడ మాట్లాడిన మహిళలతో మాట్లాడితే అన్న మా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాడు, అన్న కోసం 5 నిమిషాలు మేము లైన్లో నిలబడలేమా అన్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానీ, విద్యార్థి లోకం కానీ, యువత కానీ, అందరూ పెద్దలు, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు. దాని యొక్క ఫలితమే ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అయితే చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీలన్నీ జతకట్టాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనమంతా జతకట్టారు. దాని రిజల్ట్ మేము చూడబోతున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలవాలనేటువంటి పూర్తి అభిలాష, ఆకాంక్ష మాకుంది. ఖచ్చితంగా ఆ తర్వాత దేవుడి దయ మీద, ప్రజల ఆశీర్వాదం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే అభిలాష, ఆకాంక్ష మీకు ఉంది, కాదనట్లేదు. కానీ మీకు కూడా ఇంటర్నల్గా కొంత సోర్సెస్ అనేవి లభిస్తూ ఉంటాయి, ఇన్ని గెలవబోతున్నాయి ఇలా అని. అలాగే ఏమైనా మీకేమైనా అదర్ ఫిగర్ ఏమైనా ఉందా 157 కాకుండా? మీకు ఉదాహరణగానే 157 అన్నది కాదు, 157 కన్నా మించి వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు 157 వస్తే మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి హీఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఎవరు అంచనాలకి అందకుండా తారాస్థాయిలో ఉండగలిగే నాయకత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి ఆయన స్టామినానో, ఆయన స్ట్రెంత్నో అంచనా వేసేంత సామర్థ్యం నాకైతే లేదు. కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో అదే జరగాలని, ఆయన సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిగా, ఆయన నాయకత్వం నడిచే కార్యకర్తగా ఆయన ఏదైతే కోరుకుంటాడో అది జరగాలని మేము కోరుకుంటాం. ఏమండి, ఇప్పుడు పెరిగిన పర్సంటేజ్ ఏదైతే 2% పైన ఎంతైతే పెరిగిందో అని చెప్తూ ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. అటు కూటమి ఎట్టుంది, ఆ 2% మాకు లభిస్తుంది, మాకు ఫేవర్గా వేశారు.
సో మేము పక్కాగా అప్పటి వరకు వాళ్ళు 130 చెప్పిన వాళ్ళు ఇప్పుడు 150 వరకు కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు అయితే అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అది వాళ్ళకు వస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా భావించచ్చా? ఆ ఓటింగ్ ఏదైతే పెరిగిందో అదంతా మీకే లభిస్తూ ఉందని భావిస్తున్నారా? లేదు, అంటే మీకు జనరల్గా ఏంటంటే మన కాలక్రమేణా అనేక ఎలక్షన్స్ చూసినటువంటి సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా గమనిస్తే గతంలో కంటే ఇప్పుడు ఎలక్షన్స్ పట్ల బాధ్యత పౌరుల్లో పెరిగింది. పౌరులు కానీ ఓటర్లు కానీ చైతన్యవంతులు అయ్యారు. సర్వసాధారణంగా రాజకీయ నాయకుల కన్నా మీడియా కన్నా అత్యంత తెలివైన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే ఓటర్స్. కాబట్టి ఏమిటంటే గతంలో మనకి బ్యాలెట్ ఓటింగ్ ఉండేది. బ్యాలెట్ ఓటింగ్ తర్వాత మనకి ఈవీఎం మెషిన్లు వచ్చినాయి. ఈవీఎంల తర్వాత మనకు వీవీప్యాట్లు వచ్చినాయి. ఈరోజు ఈవీఎంలు వీవీప్యాట్లతో పాటు 85 ఏళ్ల పైన ఉన్నటువంటి వృద్ధులందరికీ ఇళ్ళకెళ్ళి మనం తీసుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే కాలక్రమేణా దెర్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ప్రాసెస్. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కల్పించినటువంటి ప్రచారం కానీ, ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి చైతన్యం కానీ, లేదా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది ఒక్కటే ఆయన మీద ముప్పెట్టి దాడి చేస్తున్నారు, మన ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం ఓట్లు వేయాలనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ కలగలిపే ఓట్ల శాతం అనేటువంటిది పెరిగింది. దాంతోపాటు మీరు గమనిస్తే ఎప్పుడన్నా అర్బన్ ఓటర్స్ కన్నా రూరల్ ఓటింగే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది ఎక్కువ మాట్లాడతారు కానీ అక్కడ తక్కువ ఓట్లు వేస్తారు. రూరల్ లాంటి ప్రాంతాల్లో తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువ ఓట్లు వేస్తారు. సో ఖచ్చితంగా రూరల్ ప్రాంతంలో కానీ అర్బన్ ప్రాంతంలో కానీ పౌరులంతా కొంత ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అంతెందుకు ఓవర్సీస్ నుండి కూడా ఎంతోమంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికలు అనేటువంటి ఒక సంక్రాంతి పండుగ వస్తే సొంతూళ్ళకి ఎలాగొస్తారో అలా ఓట్ల పండుగ ప్రతి ఒక్కరూ సొంతూళ్ళ నుండి వచ్చారు. కాబట్టి ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకో కూటమికో అది వస్తుందని అనుకోవడం అంటే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, అపోహగా నేను భావిస్తాను. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపీ కొడుతూనే ఉంటాడు. ఈజ్ అ కాపీ క్యాట్. జగన్మోహన్ రెడ్డి గారు పులి లాంటి వ్యక్తి. పులి గర్జిస్తుంది, పులి వేటాడుతుంది, పులి పరిగెడుతుంది. కానీ ఏం చేయలేనటువంటి నక్కేం చేస్తుంది, పుల్లా వాతలు పెట్టేసుకుని నా ఒంటి మీద చార్లు ఉన్నాయి, నేను మరో పుల్లని చెప్పుకుంటుంది. అలాగేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు రావు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత మెజార్టీ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ నాకు అన్ని సీట్లు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారంగా మేము 9వ తారీఖునే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టే ప్రయత్నంలోనే కూటముంది తప్ప వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బయటకు వచ్చి ఏది మాట్లాడలేనటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి. వాళ్ళు ఆత్మవిశ్వాసం, ధైర్యమే, మనోబలమే, దైవాశీర్వాదమే బలాబలాలుగా ప్రజల మద్దతు కూడగట్టుకుని ముందుకెళ్తున్నది మేము.